ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజుల్లో. ఇంకా దాని గురించి మీరు ఇంకా ముందు స్థాయికి వెళ్ళే కొద్దీ మీకు చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ని చూసి ఇంకా భయపడి వెనకడుగు వేయకుండా ఆ ఫెయిల్యూర్స్ని ఇంకా ఒక విజయంలా తీసుకొని ఎప్పటికప్పుడు ముందు స్థాయికి వెళ్ళాలని ఒక థాట్ తోటి ఈ సూసైడ్లు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా మైండ్లో, సో మేము ఎప్పటికైనా సాధించగలుగుతాము అనే ఒక మైండ్లో ఒక థాట్ పెట్టేసుకొని మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి ఫస్ట్. ఇప్పటి వరకు చదివించారు కదా, సో ఆ అమౌంట్కి కొంచెం వాల్యూగా మీరు కష్టపడ్డారు, కానీ అది ఒక బ్యాడ్ లక్ అని ఫీల్ అవ్వద్దు. దానికి కరెక్టే, కానీ ఆ ప్రెజర్ని మన పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకుని వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, చేసుకుని వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోవాల్సింది మన బాధ్యత. సో అలాగా ఇది పరిస్థితి, ఇలా ఉంది పేపరు, సో నేను కష్టపడ్డానని వాళ్ళకి తెలుస్తుంది, పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే నలుగురిలో మా పిల్లలు చిన్నపోకూడదు అట్లా